ఎదురు చూసినటువంటి రాష్ట్ర కూటమి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అట్లా ఇవ్వడం, కోట ప్రభుత్వం అంటున్నారు. ఏ వాగ్దానాలు అయితే నువ్వు అధికారంలోకి వచ్చేటప్పుడు చేశావో ఆ వాగ్దానాలు అమలు జరగకుండా ఈరోజు చేసేటటువంటి పని చేశారు. ఎందుకంటే 100 రోజులకే ఎవడో పెట్టుకోలేని ఒక లేబుల్ పెట్టారు. 100 రోజులకి ఏం లేబుల్ పెట్టారు? మాది మంచి ప్రభుత్వం. ఎవడైనా మన పేరు మనం పెట్టుకుంటామండి. మన పేర్లు ఎవరు పెట్టారు? మన అమ్మాబాబులు పెట్టారా? కానీ ఆడి పేరు ఆడే పెట్టుకున్నాడు. మాది మంచి ప్రభుత్వం. అరే నీకు మంచి ప్రభుత్వం చెప్పాలంటే నువ్వు మంచి పని చేసి వస్తే మంచి ప్రభుత్వం. ఆ P4 దాని ప్రకారం ఏం చేస్తున్నాడు? మీరు ఈరోజే పేపర్లో చూసి ఉంటారు. ఇక నుంచి ప్రభుత్వ రంగంలో ఏముండవు. వైద్య రంగం ప్రభుత్వంలో ఉండదు. ఆరోగ్యశ్రీతో సహా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడట. నువ్వెందుకు దిగుమాలపై చేయడానికే? ప్రభుత్వం ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది. నువ్వు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఇక ఆరోగ్యశ్రీ ఏమన్నా ప్రజలకు అందుబాటులో ఉండదా? గవర్నమెంట్ వైద్య కళాశాలన్నింటినీ కూడా ప్రైవేటు వైద్య కళాశాలగా మారుస్తాడట. ఎవరిని ఉద్ధరించడానికి? అక్కడ ఎస్సీలకి రిజర్వేషన్ ఉండదా? బీసీలకి రిజర్వేషన్ ఉండదా? మైనారిటీలకు అవకాశం ఉండదా? లేదా ఈబీసీలకి అవకాశం ఉండదా? ప్రైవేట్ మేనేజ్మెంట్లో మనం డీమ్డ్ యూనివర్సిటీలో చూస్తున్నాం. వాడు ఇష్టం వచ్చినటువంటి ఫీజులు వాడు పెడతాడు. వాడు ఎవడు వస్తే వాడిని తీసుకుంటాడు. ఇక్కడేమి ఎక్కడా కూడా రిజర్వేషన్ స్కేల్ అమలు జరిపేటటువంటి సమస్య లేదు. ఏమన్నా అంటేనేమో మహిళలకి 15వ తారీఖు నుంచి మీకు ఉచిత బస్సు రవాణా కల్పించాము. అబ్బో ఎక్కడో ఎక్కేది ఎక్కడ దాకా వెలుగు బస్సులో మాత్రం. మిగిలిన దాంట్లో మిమ్మల్ని ఎక్కడిస్తారా? సూపర్ డీలక్స్లో ఎక్కడిస్తారా మమ్మల్ని? సూపర్ లగ్జరీలో ఎక్కడిస్తున్నారా? లేదు. ఆఖరికి ఏంటంటే ఇక అది హైయెస్ట్ అనుకోండి. ఓలో బస్సులో అంటే ఒకసారి ఎగాదిగా చూసి తల్లి నువ్వు వెలుగు బస్సులో ఎలా ఉంటారు, ఇందులో ఎక్కావే ఎక్కడ ఎక్కారు అంటే ఈరోజు నువ్వు చెప్పే మాటకి చేతకి ఏంటి సంబంధం? నువ్వు సూపర్ 6 అమల్లో ఉన్నటువంటి వైఫల్యం ఏ రూపంలో ఉంది? ఒక్కటైనా కానీ సంపూర్ణంగా చేసావా? అంగన్వాడీ వాళ్ళే ఉన్నారు. అంగన్వాడీ వాళ్ళు 42 రోజుల సమ్మె సందర్భంగా తెలుగుదేశం వాళ్ళు కాలు బల్పం కట్టుకొని వచ్చేసారు. అమ్మా మీకేం కావాలో చెప్పడమ్మా, అంతా మేమే చూసేస్తాం. వెనకటికి పాత సామెత లాగా ఏంటంటే నీ పెళ్లి ఏడ్చినట్టురా, నా పెళ్లికి రా డ్యూటీ వెలిగిస్తానని చెప్పాడట. ఇప్పుడు వీడు వచ్చిన తర్వాత ఏం వెలిగించాడరా అంటే అంగన్వాడీ వాళ్ళ జీతాలు వేస్తాడని ఆ ఒక్కటి అడగ, ఆశ వాళ్ళ జీతాలు వేస్తాడు ఆ ఒక్కటి అడగ. ఇప్పుడు ఆటో వాళ్ళు వచ్చారు. ఒరే బాబు మా పొట్ట కాలిపోతుందా, నువ్వు మంచి పని చేసావు, వాళ్ళు ఇచ్చేదేదో ఇచ్చావు, ఇప్పుడు మా సంగతి ఏంటో చెప్పరా? రోజు వచ్చి కాపులు వాళ్ళగా మేము కట్టాల్సినటువంటి అప్పుల గురించి వాళ్ళు కూర్చుంటున్నారా? నువ్వు వాహన మిత్ర పేరుతో 20,000 రూపాయలు మాకు వేయరానంటే ఆ ఒక్కటే అడగ. ఏమడగలరా? ఈరోజు మిమ్మల్ని ఏ విషయంలో అడగాలి, ఎవరికి న్యాయం చేసావనేటటువంటి చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద మొత్తం తీసుకెళ్ళి ప్రైవేట్ వాడికి ఇస్తావా? ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచనాలన్నాడా లేదా? ఎంత ఛార్జీలు పెంచాడు? 27,000 కోట్ల రూపాయల ఛార్జీలు పెరిగి ఫస్ట్ విడత 15,000 కోట్లు, రెండో విడత 12,000 కోట్లు. అదాని మోడుతో వచ్చి వీళ్ళంతా కూడా అప్పులు తీసుకున్నారు, లంచాలు పెరికేశారు. కాబట్టి వాడికి 1,00,000 కోట్ల రూపాయల భారం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మోపారని చెప్పి పోయినోడి మీద దుమ్మెత్తి పోసాడు. దుమ్మెత్తి పోయడం కాదు, ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి వాడు హైకోర్టులో కేసు వేశాడు. అయ్యా ఇది అన్యాయమైనటువంటి ఒప్పందం, దీన్ని రద్దు చేయాలని. నేను అడుగుతున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక శాఖ మంత్రిని, ఇప్పుడు నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నారా? ఏం చేస్తున్నారు మీరు? అదే ఒప్పందాన్ని ఇచ్చేసి
5 లక్షల ఎకరాల భూమి ఆంధ్రదేశంలో కార్పొరేట్లకు ఇవ్వడానికి ఈరోజు సేకరిస్తున్నారు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MTS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.